ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనములు. ఈ యొక్క కొద్దిపాటి సమయంలో ఆ ప్రభుని గురించినటువంటి కొద్ది మాటలు చెప్పుకుందాము. ఈ యొక్క పరుగుల ప్రపంచంలో ఉదయం నుంచే సాయంకాలం వరకు అనేక పని పాటలలో బిజీగా ఉన్నటువంటి మనము ఈ యొక్క లోకంలో దేవుని యొక్క మాట మనల్ని ఆదరించేదిగా, మనల్ని ఊరటపరిచేదిగా, మనకి నెమ్మదినిచ్చేదిగా ఉన్నది. ఈ లోకంలో ఎక్కడ చూసినా అనేకులు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని విచారణ చేస్తూ, దిగులు పడుతూ, వారు అనుకున్నటువంటి కొన్ని పరిస్థితులు వారు అనుకున్నట్టుగా జరగలేదని బాధపడుతూ, విచారపడుతూ, ఆందోళన చెందుతూ డిప్రెషన్లోకి ఒక లేమిలోకి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రభువు చెప్పినటువంటి కొన్ని మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి త్రిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. అవును ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు సెలవిస్తున్న మాట, దేనిని గురించి చింతపడకుడి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు విచారణ చెందకుడి. ఈ లోకంలో అనేకులు చేసేటువంటి చింత, వ్యాకులన, నా యొక్క ఫ్యూచర్ లైఫ్ ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో, రేపటి గురించినటువంటి ఆందోళన మనల్ని ప్రశ్నార్థకంలోకి తోసివేస్తూ ఉంటుంది. అయితే ఒకటి మనము గుర్తుంచుకోవాలి, ప్రభు మీద ఆనుకొని ప్రభుతో కూడా నడుస్తూ ఆయన అడుగుజాడలో నిలబడి మనము ప్రభు బిడ్డలుగా జీవిస్తూ మన కొరకు చింతించి మన యొక్క భారాలను మోయుటకు సిద్ధంగా ఉన్నటువంటి ప్రభు మీద మనం ఆధారపడినట్లయితే మనము మరి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనుషుల సహాయము వ్యర్థము, యెహోవాను ఆశ్రయించు శ్రేష్టమని కీర్తన గ్రంథం 118వ కీర్తనలో మనం చూడవచ్చు. 118వ కీర్తన 9వ వచనంలో రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని ఒక మాట మనం చూడవచ్చు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలారా, ప్రభువు మీద మనం ఆనుకొని ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు వచ్చేటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులను బట్టి మనం దుఃఖిస్తూ ఉంటాము, విచారిస్తూ ఉంటాము. ఆ యాంగ్జైటీ అనేది, డిప్రెషన్ అనేది మనలో గుండా మనం వెళ్తుండగా మనలోనికి అది చొరపడకుండా దేవుని యొక్క వాక్యంతో దానిని మనము ఓవర్కమ్ చేసుకొని రావాలి. అంటే దాని నుండి బయటికి మనము రావాలి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, క్యాస్ట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ హిమ్ హూ కేర్స్ ఫర్ యూ. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క ఆలోచన, నీ యొక్క బాధ ఏదైనా కావచ్చు, నీ యొక్క విచారణ, రేపు ఏమి సంభవించబోతుందో అనే ప్రశ్నార్థకమైనటువంటి జీవితము అనేకులు మనమందరం కలిగి ఉండవచ్చు. అయితే ఒకటి, మన యొక్క జీవితాలు ప్రభు యొక్క హస్తంలో ఉన్నవని గుర్తించాలి. ప్రభువు మనల్ని విడనాడని, ప్రభు మనల్ని విడిచిపెట్టడని మనము గుర్తించాలి. ప్రభు బిడ్డలకి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క కింద వచనాలు మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే, అడవి గడ్డి పువ్వులను చూడుడి, సమస్త వైభవమైనటువంటి సొలొమోను యొక్క అలంకరణ కంటే గొప్పగా దేవుడు వీటిని అలంకరించాడు అని. సొలొమోను యొక్క వైభవం ఎంత గొప్పదంటే, ఒకరోజు ఆయన వేసుకున్నటువంటి ఖరీదైన వస్త్రములు తన యొక్క జీవితంలో, లైఫ్లో మరలా ఎప్పుడు వేసుకునేవాడు కాదంట. అంత గొప్ప సమస్త కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి, గొప్ప వైభవం కలిగినటువంటి రాజు, సిరి సంపద సమృద్ధిగా ఉన్నది తన కాలంలో. ఆ యొక్క సొలొమోను యొక్క వైభవం కంటే, ఆయన వస్త్రముల కంటే దేవుడు అడవి గడ్డి పువ్వులను ఈరోజుండి రేపు
మాడిపోయేటువంటి ఎండిపోయేటువంటి ఈ యొక్క అడవి గడ్డి పూలను ఇంత చక్కగా అలంకరించిన ప్రభు, ఆకాశ పక్షులు చూడుడి, అవి కోయవు విత్తవు కోయవు, అయినా వాటిని మీ యొక్క పరలోకమున్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి మన యొక్క చింత, మన యొక్క ఆలోచన, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుంటామా, రేపటి దినమున ఏ విధంగా మన జీవితం ఉంటుంది అని విచారిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. దెర్ ఇస్ నో హోప్. అనేకులు ఉద్యోగాలు లేని వారిగా ఇళ్లలోనే కూర్చొని ఉండిపోయారు. లాక్డౌన్ టైంలో కరోనా వ్యాపించినప్పుడు ఇంకా లైఫ్ లేదు, ఇంకా ముందుకి ఏ విధంగా మనకు వెళ్ళగలుగుతాము అనుకున్నటువంటి సిచ్యువేషన్స్లో దేవుని యొక్క కృపను బట్టి మనము సర్వైవ్ అవ్వగలుగుతున్నాం, బ్రతికి బట్టకట్టాము ఆ యొక్క పాండమిక్ పరిస్థితి నుంచి. ఈ లోకంలో మనము పడేటువంటి ప్రతి ప్రయాస, ప్రతి కష్టము ఒకనాడు విడిచిపెట్టవలసి వచ్చును. ఈ లోకంలో మానవుడు ఏదో సాధిద్దామని బాలుడు పుట్టినప్పుడంట పిడికిలి బిగించుకొని ఏదో సాధించాలన్న తాపత్రయంతో ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. రిక్తుడిగా ఏ ఒక్క వస్త్రము గుడ్డలు లేకుండా ఒక వ్యక్తి ఈ లోకంలోకి రావడం జరుగుతుంది. అయితే అదే వ్యక్తి మరణించిన తర్వాత ఈ లోకంలోకి ఏదో సాధిద్దామని వచ్చాను, అయితే ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాను. మరణించిన తర్వాత రెండు చేతులని విడిచిపెట్టి, వేళ్లను బిగబట్టినటువంటి ఆ యొక్క వేళ్లను విడిచిపెట్టి మరణించి ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాల్సి ఉన్నది. కాబట్టి నీ యొక్క చింత, నీ యొక్క విచారణ, నీ యొక్క వ్యాకులత ఏదైనప్పటికీ ప్రభు చేతులకు అప్పగించుకుంటే ఆయన వాటిని పరిష్కరించువాడై ఉన్నాడు. చూడండి, మన మొబైల్ ఫోన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ సెంటర్కి వెళ్తాం, లేదా మన ల్యాప్టాప్ కంప్యూటర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ల్యాప్టాప్ షాప్కి, కంప్యూటర్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటాం. అదేవిధంగా ఫ్యాన్ రిపేర్ అయితే ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తాం, మోటార్ రిపేర్ వచ్చిన ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా ఏదన్నా మన ఇంటిలో ఉన్న ఫర్నిచర్ ఏదైనా పాడైపోతే కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి రిపేర్ చేయించుకుంటాం. అదేవిధంగా మన యొక్క జీవితాలలో మనకు కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవితాల్లో మనకు కలిగినటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాకులతలు, డిప్రెషన్స్, చూడండి కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ఫిలిం స్టార్స్ కానీ, వ్యాపారవేత్తలు కానీ వారు సూసైడ్ చేసుకొని మరణిస్తున్నారు. ఎందుకంటే వారికి ఆ యొక్క సంపద, వారి ఆస్తిపాస్తులు, వారి యొక్క వ్యాపారాలు, వారికి ఉన్నటువంటి ధనధాన్యాలు, వారికి ఉన్నటువంటి ఫేమ్, ఆ యొక్క పేరు అనేది వారిని డిప్రెషన్లో నుంచి బయటికి తీసుకురాలేకపోయింది. అదేవిధంగా అనేకులు డ్రగ్స్కి, అనేకులు తాగుడికి, మందుకి, ఆ యొక్క స్మోకింగ్కి అడిక్ట్ అవుతున్నారు. ఎందుకంటే విచారణ, టెన్షన్, తాత్కాలికమైనటువంటి వాటి మీద. ఒక మూవీ థియేటర్కి వెళ్తే 3 అవర్స్లో మూవీస్ చూసి చాలా సంతోషించవచ్చు, రిలాక్స్ కావచ్చు అని అనుకుంటూ ఉంటారు. లేదా జస్ట్ పార్కుకి వెళ్ళి, విహారయాత్రకి వెళ్ళి జస్ట్ కొంత సమయాన్ని స్పెండ్ చేసి మరలా తిరిగి రావచ్చు అనుకుంటూ ఉంటారు. అయితే 3 గంటల సినిమాలో మాత్రమే నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉంటావు. మరలా తిరిగి వచ్చిన అదే జీవితం, అదే బ్రతుకు. తీర్థయాత్రలకని వెళ్తావు, పిక్నిక్లకని వెళ్తావు, క్యాంప్స్కని వెళ్తావు. మరలా తిరిగి వచ్చిన తర్వాత అదే జీవితము, అదే బ్రతుకు, అదే విచారణ, అదే ఆందోళన. అయితే ఏమిటి జీవితం అని మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది, రేపటిని గురించి మీరు చింతింపకూడదు, మీ చింత యావత్తును మిమ్మల్ని గురించి చింతించినటువంటి మీ యొక్క ప్రభువుకి మీ యొక్క జీవితాలను అప్పగించుకోండి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేనిని గురించి మీరు చింతపడకూడదు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు ఈ విధంగా, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. 34వ వచనంలో కూడా రేపటి గూర్చి చింతపడకుడి, రేపటి దినమును దాని సంగతిని గురించి చింతపడును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయుచున్నది. మీ చింత, రేపటి గురించినటువంటి చింత, ఆలోచన మీరు పెట్టుకొనవద్దు. మీ చింత యావత్తును ప్రభు పట్ల ఆయన చేతిలోకి మిమ్మల్ని, మీ యొక్క జీవితాలను అప్పగించుకున్నట్లయితే సమస్తాన్ని ఆయన చక్కగా బాగా చేయువాడే ఉన్నాడు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, బరీ యువర్ వరీ బిఫోర్ ఇట్ బరీస్ యూ. మీ యొక్క చింత మిమ్మల్ని చితిలోకి పెట్టక మునుపే మీ చింతను మీరు చితిలోకి త్రోసివేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించుగాక. ప్రభు ఆయన మీద మన దృష్టిని నిలిపి మన యొక్క జీవితాలకి ముందుకు కొనసాగుదాము. ఈ యొక్క లోకంలో టెంపరవరీగా మనకి రిలాక్సేషన్ ఇచ్చి మన యొక్క చింత, ఆందోళన నుంచి, మన యొక్క డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి టెంపరీ వాటి మీద మనం ఆధారపడక నిజ సంతోష సమాధానములు, నిజ ఆనందము ఇచ్చేటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి పట్ల ఆయన వైపుకు చూస్తూ మన యొక్క క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుదాము. తద్వారా ఆయన ఇచ్చేటువంటి శాంతి, సమాధానం. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, నా శాంతిని మీకు నేను అనుగ్రహించున్నాను, లోకము ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వడం లేదు, కానీ నా శాంతిని. ఈ లోకంలో పాండమిక్ వచ్చి అనేకులు సఫర్ అయ్యారు, ఉద్యోగాలు లేక. అయితే అనేక పరిస్థితులు, అనేకులు వర్తకులు, వ్యాపారస్తులు అనేక విధములుగా అనేకులు బాధింపబడ్డారు. అయితే క్రైస్తవులు, దేవుని బిడ్డలు, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు ఎందుకు ఈ యొక్క గడ్డు కాలాన్ని, పరిస్థితిని తీసుకొచ్చాడో మనకందరికీ తెలుసు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్. సో దేవుని నమ్ముకున్నాము. దేవుడు మన యొక్క జీవితాల పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన యొక్క జీవితాన్ని మన చేతుల్లోనే పెట్టుకొని మనమే మన జీవితం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఇది చేయాలి, అది చేయాలని మనము వ్యాకులత చెందితే, చింతపడితే మనం ఏది సాధించలేము. ఒకడు చింతించుటను బట్టి ఒక మూరెడు ఎత్తు చేసుకొనలేడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రభువుని మీద ఆధారపడ్డాం. దేవుడి యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యములు గ్రహించి ఆయన యందు మాత్రమే విశ్వాసము ఉంచుదాము. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని లోకస్తుల వల్లే మనము చింతింపక దేవుని యొక్క వాక్యము మీద, ఆయన మీద, ఆయన యొక్క వాగ్దానాల మీద మనము మన యొక్క జీవితాన్ని కట్టుకుందాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.